అంకిత రాజ్ విడిపోయినంత మాత్రం మిగతా జంతువులన్నీ విడిపోతాయనే ఒక ఉందా ఏమన్నా? కలిసున్న కపుల్స్ చాలామంది ఉన్నారు. ఎంతోమంది బయట కపుల్స్ కాకపోతే వాళ్ళు కొంచెం క్యూట్‌గా ఉంటారు కాబట్టి, కొంచెం ఫ్రేమ్ బావుంటుంది కాబట్టి వాళ్ళు ఫేమస్ అయ్యారు వాళ్ళు కొంచెం. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ అండ్ యూట్యూబ్‌లో గానీ వాళ్ళ ఉన్న ఏజ్‌కి దాన్ని కొంచెం చాలా బాగా అట్రాక్ట్ అయ్యారు కాబట్టి జనాలు రిసీవ్ చేసుకోగలిగారు. సో, వాళ్ళిద్దరు విడిపోయినంత మాత్రాన మిగతా జంటలన్నీ విడిపోతాయి అనేది ఏమీ లేదు. ఇంకా కలిసి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు విడిపోయిన తర్వాత ట్రాన్స్‌జెండర్స్‌ని పెళ్లి చేసుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారు. చాలామంది కలిసున్న వాళ్ళున్నారు. నాకెక్కడ బాధ అనిపించిందంటే కొంతమంది సోషల్ మీడియాలో తప్పుగా రాసారు. అంకిత ఇంకో అబ్బాయిని ఉంచుకుందని చెప్పేసని రాజు వదిలేసాడని చెప్పేసనేసి. తర్వాత రాజ్ ఒక గే అని అంకిత వదిలేసిందని చెప్పేసనేసి. నేను చాలా బాధ అనిపించింది. సీ ఒకటి చెప్తానండి ఎవరిదైనా మనసే. సో, అంకితది మనసే, రాజ్‌ది మనసే. సో, ఇలాంటి థంబ్‌లైన్స్ చూసినప్పుడు అప్పుడున్న సిట్యుయేషన్ వాళ్ళు చాలా డిప్రెషన్‌లో ఉంటారు డిప్రెషన్‌లో ఆల్మోస్ట్. ఉంటారు. మనము వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వడమా, లేకపోతే వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వడం అనేది బెటర్ అది. అట్లాంటి టైంలోనే సోషల్ మీడియా మొత్తం వచ్చేసి ఇలాంటి థంబ్‌లైన్స్ వల్ల దానివల్ల వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు? ఎవరైతే కాదు కదా! సో, ఆ అమ్మాయి నేను తర్వాత మళ్ళీ కాల్ చేసినప్పుడు బాగా ఏడ్చింది ఆ అమ్మాయి. సో, ఇలా థంబ్‌లైన్స్ పెడుతున్నారు. సో, ఇది అని చెప్పేసి అనేసి అన్నప్పుడు ఎవరు ఎన్నైనా పెట్టుకోండి. నేనేంటో నాకు తెలుసు. సో, నేను తనతో ఉండలేననుకోని అందుకే విడిపోతున్నానని చెప్పి అదే మాట అన్నది. సో, తర్వాత రాజ్ గురించి అడిగాను. నేను ఇలా గే అని అంటున్నారు. ఇలా అంటున్నారు. సో, నువ్వు ఇంకెవరో ట్రాన్స్‌తో ఉంటున్నావని చెప్పేసి అంటున్నారు. లేకపోతే ఇది అంటున్నారంటే ఎవరు ఎన్నైనా అనుకోండి. ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరు మాట్లాడలేదు. మేము విడిపోయినప్పుడు ఇన్ని మాటలు అంటున్నారు. సో, వాళ్ళకే వదిలేస్తున్నాం అని చెప్పేసి అన్నారు వాళ్ళు. సో, ఎవరి లైఫ్ వాళ్ళు సెపరేట్‌గా ఉంటున్నారు. అంకిత రాజ్ లాగానే అందరూ అవుతారని చెప్పేసి అనేది ఎక్కడా కూడా లేదు. చాలామంది మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మాతో ఇప్పటికి రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది బయటికొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఉంది. కొంతమంది మీడియా ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. సో, వైజాగ్‌లో ఉన్నారు కదా! స్నేహ అండ్ రాజేష్ వాళ్ళు ఇప్పటికీ కలిసే ఉన్నారు. హ్మ్. అండ్ జగిత్యాలో రీసెంట్‌గా శ్రీను అండ్ ఒక ట్రాన్స్ అనే అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కలిసే ఉన్నారు. సో, మన ఛానెల్‌లో ఉన్నారు. ఇప్పటికి వాళ్ళు నాకు టచ్‌లో ఉంటారు వాళ్ళు ఇప్పటికి. హ్మ్. వాళ్ళ లైఫ్ నేను కనుక్కుంటూ ఉంటాను. ఎలా ఉంది మీ లైఫ్ స్టైల్ అది ఇది అని చెప్పేసని. అండర్‌స్టాండింగ్ అనేది అర్థం చేసుకొని ఉంటే ముందుకెళ్తే బావుండేది. ఇంకో విషయం గూడా ఈ రోజులల్లో అమ్మాయిలే అమ్మాయిలతోనే అబ్బాయిలు ఉండకుండా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అమ్మాయిలు వదిలేస్తున్నారు, అబ్బాయిలు వదిలేస్తున్నారు. మాదెందుకు చెప్పండి?